నమస్తే అందరికీ. తెలంగాణ ప్రభుత్వం మరియు సమాజంలో తమ వంతు పాత్ర ఉండాలని ముందుకొచ్చినటువంటి సినీ తారలైన రామ్ చరణ్ గారికి, విజయ్ దేవరకొండ గారికి, అదే విధంగా గౌరవనీయులు నల్గొండ జిల్లా ఎస్పీ గారు శరత్చంద్ర పవార్ గారికి గొప్ప ఇనిషియేషన్ తీసుకొని మిషన్ పరివర్తన అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ మిషన్ పరివర్తన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్ మరియు గంజాయి వాడకం ఏ విధంగా ఉందంటే పట్టణాల నుండి గ్రామ స్థాయి వరకు యువత అనే వారికి చాప కింద నీరులా వ్యాపించడం జరిగింది. దీని వల్ల ఏమవుతుందంటే యువత తాత్కాలిక ఆనందాల కోసం శాశ్వతంగా చీకట్లకు నెట్టివేయబడుతుంది. ఇది వారు గ్రహించే లోపే జరగవలసిన నష్టము జరిగిపోతుంది. డ్రగ్స్ మరియు గంజాయి సేవించే వాళ్ళ గురించి కొన్ని నిజాలు మాట్లాడుకుంటే వాళ్ళు గంజాయి మరియు డ్రగ్స్ సేవించిన టైంలో వారి పక్కన అంటే వాళ్ళ కళ్ళ ముందు తల్లుందా, అక్కుందా, చెల్లుందా, బారుందా అనే మతస్థిమితం లేని విధంగా వ్యవహరించి ఎన్నో ఘోరాలు చేయడం మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. మీ స్నేహితులు గాని, కుటుంబ సభ్యులు గాని డ్రగ్స్ గురించి తెలిసినట్లయితే వెంటనే డయల్ 100 కు సమాచారం ఇవ్వండి. నవ సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. ఎల్లప్పుడూ మీ వెంట ఉండే మీ తెలంగాణ పోలీస్. మన తెలంగాణ పోలీస్ ఎంత బాధ్యతగా తీసుకుంటున్నారో అదే విధంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు అంతే బాధ్యత వ్యవహరించాలి. ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, ఉన్న యువత జీవితాన్ని నశతో నింపకండి, వారి యొక్క జీవితాన్ని లక్ష్యాలతో నింపండి.